ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు విజన్ మ్యాథ్ అండ్ అబాకస్. ఈరోజు ఒక పెద్ద సాహసం చేశాను నేను. ఏంటది? బోర్డు మీద ఏదో డ్రా చేశాను. అదేంటో గెస్ చేయగలుగుతారా? కనిపిస్తుందా? ఏమైనా అర్థమవుతుందా? నా డ్రాయింగ్ అంత మాత్రమే ఉందండి. కొంచెం ట్రై చేయండి, డీప్గా అబ్జర్వ్ చేయండి. అర్థం అవ్వట్లేదా? నేనే చెప్పేస్తానులేండి. అదొక క్యాలిక్యులేటర్. ఇప్పుడైనా కొంచెం రూపురేఖలు కనిపిస్తున్నాయా క్యాలిక్యులేటర్ లాగా? ఓకే, నాకు వచ్చినంత వరకు డ్రా చేశాను. నా కళ్ళతో చూస్తే మీకు అది క్యాలిక్యులేటర్ లాగే కనిపిస్తుంది. ఇది క్యాలిక్యులేటర్ కదా. యాక్చువల్గా ఈ క్వశ్చన్ నేను సింగపూర్లో ఒక అమ్మాయికి టెక్స్ట్ బుక్లో ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పింది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు అనిపించింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మన పిల్లలకి కూడా ఇస్తే కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తారు కదా పిల్లలు అని ఈరోజు ఈ రీల్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఒక క్యాలిక్యులేటర్ ఉంది. క్యాలిక్యులేటర్ అంటే అన్ని డిజిట్స్ ఉండాలి కదా. ఇక్కడ రెడ్ డాట్స్ ఉన్నాయేంటి అని ఆలోచిస్తున్నారా? ఈ రెడ్ డాట్స్ ఏంటంటే ఆ డిజిట్స్ నాట్ వర్కింగ్ అనమాట. అంటే ఇందులో కొన్ని డిజిట్స్ వర్క్ చేయట్లేదు, అంటే మీరు ఆ డిజిట్ ప్రెస్ చేసినా నో యూజ్. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఏ డిజిట్స్ యూజ్ చేసి ప్లస్ మైనస్ మల్టిప్లై డివైడ్ అన్ని సింబల్స్ వర్క్ చేస్తున్నాయి, ఈక్వల్ టు సింబల్ కూడా వర్క్ చేస్తుంది. మీరు ఏమి యూజ్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది అనేది మీరు ఇక్కడ క్వశ్చన్ అనమాట. యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో 10,426 సంథింగ్ ఉంది, బట్ అంత పెద్ద క్వశ్చన్ కాకుండా మీకు సింపుల్గా లైక్ 926 అని ఇస్తున్నాను. ఇప్పుడు 926 ఏమేమి నంబర్స్ ఇక్కడ యూజ్ చేసి ప్లస్ కానీ మైనస్ కానీ మల్టిప్లై కానీ డివైడ్ కానీ చేస్తే 926 వస్తుంది అనేది మీరు ట్రై చేయాలన్నమాట. సో ఈజీగా చేయాలంటే 925 ప్లస్ 1 కొట్టేస్తే 926 వస్తుంది కదా. ఈజీ కదా, అంతే కదా, ఈజీగా ఉందా? రైట్. అలాగే ఇంకో క్వశ్చన్ ఇంకోటి ఏం చేద్దాం. 9 5 1 ఉంది, ఇందులో నుంచి 9 ఉంది, 5 ఉంది, 1 ఉంది. మైనస్ చేస్తాను, 25 చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? 11 - 5 6 వస్తుంది, 4 - 2 2 వస్తుంది, 9 వస్తుంది. రైట్, 926 వచ్చేసిందా? అలాగే మరి ఇంత సింపుల్గా కూడా కాకుండా ఇంకొంచెం హార్డ్గా చేయాలి అంటే లైక్ 125 ఉంది, 125 మల్టిప్లై చేస్తాను 5తో ఏమొస్తుంది? 625 కదా. ఓకే, ఈక్వల్స్ టు కొట్టేస్తే 625 వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఏంటి? 926 కదా. ప్లస్ 100 టైప్ చేస్తాను, 1 ఉంది, 0 0 ఉంది, ఈక్వల్స్ టు 725 వచ్చింది. ఇంకా మనకి ఎంత కావాలి? 201. సో 201 యాడ్ చేసేస్తే 926 వచ్చేసింది. రైట్. ఇలా మీరు ఏ డిజిట్స్ యూజ్ చేస్తున్నారు, ఏం ఆపరేషన్ చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేయండి. ఇదే క్వశ్చన్ నేను ఏం రాయాలి? 125 ఏం చేశాను? 125 × 5 చేశాను, ప్లస్ 100 చేశాను, ప్లస్ 201 చేశాను. ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు కదా. ఇవి 2 మోడల్సే ఉన్నాయని కాదు కదా. నేనే ఇప్పుడు 3 మోడల్స్ చెప్పాను. లైక్ 925 + 1 అన్నాను, 951 - 25 చెప్పాను, అలాగే ఈ క్వశ్చన్ చెప్పాను. ఇంకా డిఫరెంట్గా ఆలోచిస్తే ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి అన్నమాట. సో పిల్లల క్రియేటివిటీని బయటికి పెట్టడానికి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తారు అబ్రాడ్ స్టూడెంట్స్కి. సో నేను కూడా ఇలా ఒక క్వశ్చన్ ఇస్తే మీరు కూడా మీ పిల్లలకి కూడా ట్రై చేపిస్తారు అని చెప్పేసి ఈరోజు ఇలా చెప్తున్నాను అనమాట. మీరు చేసేది ఏంటంటే ఇదే క్వశ్చన్ కాకుండా 750 అనే నంబర్ ఇస్తున్నాను మీకు. 750 అనేది మీరు ఇందులో ఉన్న డిజిట్స్ ఏమి యూజ్ చేసి 750 అనేది తెస్తారు అనేది మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఓకేనా? ఏమేమి చేసేస్తే అంటే ఈజీగా చేయొచ్చు, కొంచెం కాంప్లికేటెడ్గా కూడా చేయొచ్చు. ఎలా చేస్తారు అనేది మీ క్యూరియాసిటీ, మీ ఇంట్రెస్ట్, అంతే. ఎలా అయినా పర్లేదు, జస్ట్ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ఫాలో విజన్ మ్యాథ్ అండ్ అబాకస్. We'll meet in the next video. Until then, take care. Bye-bye.